నమస్తే ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఆర్జే కిరణ్ మేడం ముస్లింలని ముస్లిం అనదు, అబ్దుల్లాలు అంటది. గతంలో మీరు చూశారు కదా. కానీ మేడం గారు ఎప్పుడు ముస్లింల మీద విషం కక్కటం, విద్వేషాలు పెంచటం, ఎక్కడెక్కడో జరిగినవి మొత్తం ఇక ముస్లింలకు ఆపాదించే ప్రయత్నం మేడం గారు చేస్తూ ఉంటారు. లేచిన దగ్గర నుంచి ఇక ముస్లింలకు గొడవ తప్ప రెండోది లేదు. అలాగే ఇప్పుడు రాజమండ్రిలో పాలనలో కల్తీ జరిగి కొన్ని ప్రాణాలు కోల్పోయి, ఇంకా కొంతమంది వెంటిలేటర్ల మీద ఉండి, ఇంకా కొంతమంది డయాలసిస్లో ఉండి ఎంతో ఇబ్బందులు పడతా ఉంటే మేడం గారి యూట్యూబ్ ఛానల్ ఎక్కడా ఒక్క వార్త కూడా లేదు. ఎందుకంటే అక్కడ దొరికింది అబ్దుల్లా కాదు, గణేష్. అంటే ఆయన ముస్లిం కాదు పాపం. అదే కనుక ముస్లిం అయినట్టయితే మేడం గారు ఎవరికి అసలు మామూలుగా వీడియోలు చేసేవాళ్ళు కాదు, అబ్దుల్లాలు అని. పైగా ఎవరన్నా ముస్లింలకు కానివ్వండి, క్రిస్టియన్లకు కానివ్వండి సపోర్ట్ చేసి మాట్లాడే మన హిందూ సోదరులు ఉంటే కనుక ఉంటే వాళ్ళని సెక్యులర్లు అని ఎక్కిరిస్తుంది మేడం గారు. మేడం గారు సెక్యులర్లు అంటారు వాళ్ళని. అంటే వాళ్ళు అంటే వీడ హిందుత్వ పేరు చెప్పుకొని డబ్బు సంపాదించుకోవడం యూట్యూబ్ పెట్టిందన్నమాట. మన హిందూ సోదరులాగా కాదు, హిందుత్వం పేరు చెప్పుకొని బతికావిడ వీడ. చూడండి ఒకసారి, ఎప్పుడో గతంలో 2025లోనో 24లోనో హైదరాబాద్లో బండ్లగూడలో మహమ్మద్ ఫైజర్ అని చెప్పి ఒక ఆయన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ దొరికిందంట. అది పోలీసులు పెట్టుకున్నారంట. అది ఇప్పుడు దాన్ని ఫోకస్ చేస్తూ ఉంది మేడం. జరుగుతున్న లైవ్లో ఇప్పుడు జరుగుతూ ఉంది రాజమండ్రిలో. ఆ విషయాన్ని వదిలిపెట్టేసి ఎప్పుడో 2004లోనో 2005లోనో జూన్లో జరిగిందంట. అది ఒక మహమ్మద్ ఫైజర్ అనే ఒక ముస్లిం కాబట్టి అది ఫోకస్ చేస్తూ ఉంది మేడం. మేడానికి సిగ్గానే ఉండొద్దు. రాజమండ్రి జరిగే విషయం కనపట్టలేదా, వినపట్టలేదా? కళ్ళకి ఏమైనా గంతలోనే, చెవులు ఏమైనా సీసం పోసుకున్నారు మేడం గారు. మరి ఇంత విద్వేషం అయితే ఎట్లా? ఆర్జే కిరణ్ మేడం గారికి సిగ్గుండాలి.